భగవానుడు ఏ విధంగా భారతంలో కూడా దాన్ని పెట్టినారు. కంసుడిని చంపి ఉగ్రసేనుణ్ణి రాజుగా చేసి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తరువాత గురువుగారైనటువంటి సాందీపుని వద్దకు వెళ్ళి ధర్మజ్ఞులై ధర్మాచరణ చేస్తూ బలరామకృష్ణులు గురు శుశ్రూష చేస్తూ అక్కడ ఉన్నారు. కంసులు వాళ్ళ నాయన. అక్కడ మహాత్ములిద్దరూ కఠోర నియమాలను పాటిస్తూ 64 రోజుల్లో షడాంగాలతో కూడినటువంటి వేద విద్యను అధ్యయనం చేశారు. సో శ్రీకృష్ణ భగవానుడు తన జగదాచార్యుడు కావడం వల్ల తన అనుసరించినటువంటి మార్గాన్ని ఇతరులు కూడా అనుసరించాలి. ఒక ఆదర్శాన్ని మనం నెలకొల్పాలి అంటే మనం అనుసరించినప్పుడు ఇతరులు అనుసరిస్తారు. మనం అనుసరించకుండా దాన్ని చెప్పకూడదు కూడా. ఎందుకంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆమె వెళ్ళిందండి. వెళ్ళి, స్వామి మా వాడికి బెల్లం తినే అలవాటు ఉంది, మీరు ఎట్లయినా మానిపించాలన్నారండి. అంటే సరేనమ్మా, నేను 1 వీక్ అయినాక రా అని. దీనికి ఎందుకు 1 వీక్? ఏదో నువ్వు చిట్కా చెప్పొచ్చు కదా అయినా. 1 వీక్ అయినాక రమ్మంటే 1 వీక్ అయినాక ఆమె పోయిందంట. పోతే రామకృష్ణ పరమహంస బెల్లం తినొద్దురా, మంచిది కాదు అన్నాడు. ఇది చెప్పడానికి ఆ రోజే చెప్పొచ్చు కదా స్వామి అంటే, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉందమ్మా, దాన్ని 1 వీక్ మానుకొని నీకు చెప్తాను అని చెప్పాను. నాకు కూడా అలవాటు ఉంది బెల్లం తినేది, రోజు తింటా ఉన్నాను. 1 వీక్ మానుకున్న తర్వాత నేను చెప్పే యోగ్యత నాకు వచ్చింది అని చెప్పి చెప్పింది. బెల్లం తినొద్దురా, మంచిది కాదు అని చెప్పింది. అట్లా అనమాట. అంటే వాళ్ళు పాటించి చెప్తారు కాబట్టి వాళ్ళ యొక్క మాటలకు అంత విలువ ఉంటుంది. అంటే మితంగా తినొచ్చు, ఎక్కువ తినకూడదు కదా. ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయత అంటాం కాబట్టి ఆ విధంగా అంటున్నాం. కాబట్టి ఆ విధంగా అంటే ఒక ఆదర్శాన్ని నెలకొల్పేటప్పుడు మనము దాన్ని పాటిస్తూ మనం చెప్పాలి. కాబట్టి అది చెప్పినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది అనమాట. సో పాటించకుండా చెప్పినామనుకోండి, ఎవరు నమ్మరు, వాడే పాటించరు, మన మీదకి పాటించాలంటారు అట్లా అన్నమాట. కాబట్టి యదునందనులైనటువంటి బలరామకృష్ణ ఇద్దరు చిత్రకళ, గణితము, గంధర్వ వేదము, వైద్యము సమస్తము పొందినారు. గత అశ్వశిక్ష 12 రోజుల్లో పూర్తి చేశారు. ధర్మచారులైనటువంటి వాళ్ళ ఉభయులు ధనుర్వేద అధ్యయనం చేశారు. రాజా ధనుర్వేదంలో ఆచార్యపరుడైనటువంటి సాందీపుని సమర్పించి నమస్కరించినారు. వారిని సాందీపుడు సత్కారపూర్వకంగా చేరదీశాడు. అప్పటి నుంచి మరల వాళ్ళు అవంతి రాజ్యంలో నివసించినారు. 80 రోజుల్లో దశాంగాలతో రహస్యాలతో కూడిన ధనుర్వేద విద్యనంతా కూడా నేర్చుకున్నారు. ఎందుకంటే విప్రేంద్రుడైనటువంటి సాందీపని అస్త్ర విద్య నిపుణులైనటువంటి వారిని చూసి గురుదక్షిణకు ఆజ్ఞాపించినాడు. గురుదక్షిణ ఎవరైనా కూడా విద్య నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి గురుదక్షిణకు ఆజ్ఞాపించాడు వాళ్ళందరినీ, శిష్యులందరినీ కూడా. సాందీపుడు ఇలా అన్నాడు, ఈ సముద్రంలోని తిమింగళం అనే జల జంతువు నా కుమారుని మింగేసింది, నా కుమారుని భద్రంగా తీసుకునిరా అని చెప్పినాడు. కృష్ణునికి అడిగినాడు, నా కుమారుని ఇక్కడ మింగేసింది, నా కుమారుని భద్రంగా తీసుకుని రా అని చెప్పాడు. అదే గురుదక్షిణ. అంటే గురువు ఏదో ఆత్మజ్ఞానాన్ని అడిగిండొచ్చు కావాలంటే ఇంకా బాగా, కానీ కుమారుణ్ణి అడిగినాడంటే ఇంకా ఆయన భౌతికమైనటువంటి కోరికల్లోనే ఉన్నాడు. అది చనిపోయినటువంటి గురువుని, కొడుకుని, చెడిపోయినటువంటి కొడుకునే అడిగినాడు అంటే ఇంకా అతనికి బంధం అనేటువంటిది పోలేదు అనేటువంటిది కృష్ణుడు అనుకోవడం అనేటువంటిది కూడా జరిగిందనమాట. పుత్రశోకంతో వెలుగుతున్నటువంటి గురువుకు ముల్లోకాల్లో ఎవరూ చేయశక్యం కాని దుష్కరమైన దాన్ని శ్రీకృష్ణుడు చేస్తానని మాట ఇచ్చినాడు. ఎందుకంటే గురువులు శ్రీకృష్ణుని యొక్క ఉండేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు గుర్తించుంటారు. ఎవరైనా కూడా పిల్లల్లో ఉండే నైపుణ్యాన్ని గుర్తించుంటారు. సో శ్రీకృష్ణుడు కొన్ని అసాధ్యాలను చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏదైనా కూడా చేయగలడు, ఏ కోరిక ఇచ్చినా కూడా దాన్ని చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో ఆ చనిపోయినటువంటి కొడుకును నాకు తెచ్చి అని చెప్పేసి ఆ విధంగా అడగడం అనేటువంటి జరిగిందనమాట.
ఆ విధంగా భరత శ్రేష్ఠ సాందీపుని కుమారుని చంపిన అసురుని బలరామకృష్ణులు యుద్ధంలో చంపి సముద్రంలో పడవేసినారు. అనంతరం మరణించి చాలా కాలం ప్రేతగా ఉన్న సాందీపుని కుమారుని మళ్ళా జీవింపజేశారు. అతడు మరలా సశరీరుడైనాడు. సో ఆ రాక్షసులను చంపి మళ్ళీ ఆ ప్రేతగా ఉండేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి సశరీరాన్ని చేసి సాందీపుని యొక్క కుమారుణ్ణి వాళ్ళిద్దరూ కూడా అప్పగించినారు అన్నమాట. సత్యం కానీ ఊహించ సత్యం కానీ మిక్కిలి అద్భుతమైన ఈ పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భగవానునికి ఆయన పరిపూర్ణ అవతారము, అందులో భగవత్ ప్రకటన కూడా జరిగింది. నేను భగవంతుడే అని చెప్పినాడు. నేను ధర్మ సంస్థాపన చేయడానికే వచ్చానని చెప్పినాడు. కాబట్టి ఆయనకి పుట్టించే అధికారం ఉంది, చంపే అధికారం కూడా ఉంది. మనకు లేదు. మనకు పుట్టించే అధికారం ఉండొచ్చు, చంపే అధికారం లేదు మనకు. కాబట్టి ఆ విధంగా ఆయన చేయగలుగుతాడు. వాళ్ళు రెండూ చేయగలుగుతారు, లయము చేయగలుగుతారు, పుట్టుక చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకి లయము చేయగలుగుతారు, అంటే చంపడం కూడా జరుగుతుంది అనమాట. చంపిన వాడిని బతికించాలా, చంపిన వాడిని చంపిన దాన్ని బతికించాలి ఆ విధంగా. సో ఇక్కడ సకల ఐశ్వర్యాలు, గోవులు, అశ్వాలు, ధనాన్ని పుత్రులతో పాటు బలరామకృష్ణ గురువు గారికి ఇచ్చారు. సాందీపుని యొక్క పురంలోని జనులంతా మరలా బ్రతికి వస్తున్న పురుషుని చూసి ఇది అందరికీ సత్యం కాదు, కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎన్నో రోజులు అయిపోయింది చంపేసి తినేసేది, అసురుడు తినేసి. నారాయణ తప్ప వేరొకరు ఇటువంటి అద్భుతాలు చేయలేరు అని అనుకున్నారు. అంతే కదా, ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని చాలా రోజుల తర్వాత బ్రతికించడము అంటే మానవ సాధ్యం కాదు. ఆ మానవ సాధ్యం కానటువంటి దాన్ని భగవంతుడు చేశాడు కాబట్టి అతను భగవంతుడు అంటారు. మనకు సాధ్యం కాని దాన్ని ఆయన చేయగలుగుతాడు. మనం కరోనా వచ్చింది, మనం ఊహించినామా? అట్లాంటి పరిస్థితులు ఊహించలేదు. మనం ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి ఇప్పుడు, బట్ అట్లాంటి పరిస్థితుల్లో ఆయన క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. తన యొక్క శక్తి ద్వారా అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేసి ఆ విధంగా ప్రజలను ధర్మ మార్గం వైపు మళ్ళించడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు రేపొద్దున ఆయిల్ క్రైసిస్ వస్తుంది ఇండియా, ప్రపంచమంతా కూడా. అది కూడా స్వామి యొక్క లీలనే, ఏమి కాదు. అంతా జరిగేటువంటి కాలజ్ఞానమే చెప్పేసింది. ఈ ఆయిల్ కంట్రీస్ అన్ని కూడా నాశనం అవుతాయని చెప్పేసి బ్రహ్మం గారు రాసి పెట్టినారు. ఆయిల్ కంట్రీస్ అన్ని నాశనం అవుతాయి. మరి ఎందుకో, మరి దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు. రాబోయే కాలం అయితే గడ్డు కాలమే. ట్రాన్స్పోర్టేషన్ నిలిచిపోవచ్చు, సాధ్యమైనంత వరకు కట్టెలు ఉపయోగించుకోవచ్చు, గ్యాస్ కాకుండా పోవచ్చు, పెట్రోల్ తగ్గొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ పెట్రోల్ రిఫైనరీస్ మీదనే వేసేసినారు బాంబులన్నీ కూడా. అవన్నీ మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి పెట్రోల్ రావాలంటే కొంత టైం పడుతుంది. మళ్ళీ తవ్వాల, మళ్ళీ ఏమేమి జరిగిందో అట్లా. కాబట్టి క్రైసిస్ అనేది వస్తుంది. భగవంతుడు చూడండి అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేసేసినాడు. మనం అనుకుంటాం ఏముండదు అనుకుంటాము. అట్లాంటి పరిస్థితులు ప్రపంచమంతా క్రియేట్ అవుతున్నాయి. ఒకటే కాదు, ప్రపంచం మొత్తము ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇద్దరు తగ్గడం లేదు. ఎవరి మాట వినరు వాళ్ళు. సీతయ్యలంతా ఇద్దరు ఎవరి మాట వినరు మేము. ఎవరి మాట వినరు వాళ్ళు. మొత్తం ప్రపంచం అంతా ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళు ఏదో భవనాల మీద వేసుకుంటే సరిపోతుంది. హాస్పిటల్ మీద, స్కూల్స్ మీద, ఆయిల్ క్రైసిస్, ఆయిల్ రిసోర్సెస్ మీద, వీటి మీద అంతా వేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు తగ్గట్టుగా మంచిగా హార్మూజ్ నది వాళ్ళకి అడ్డం పెట్టుకొని బాగా చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఈరోజు ప్రత్యామ్నాయం ఎదిగినారు. ఇంకో చోటు నుంచి రావచ్చంట, వాళ్ళకి కాకుండా చుట్టూ అవుతుందంటారు. ఏదో తగ్గుతుందంట కొద్దిగా, దాన్ని మళ్ళీ కనిపెట్టినారు. మళ్ళీ ఈరోజు వేరే చోటు నుంచి నౌకలు రావచ్చంట, వాళ్ళ మీద పోయాల్సిన పని లేదు. దాన్ని ఇంకో చోటికి మళ్ళీ ఇస్తాను, ట్రాన్స్పోర్ట్ తర్వాత. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులు కల్పించేస్తారు భగవంతుడు. ఎవరు మాట్లాడినా వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనుకోండి, అది వేరే విషయం. ఎందుకు అంటారు అంతే. వాళ్ళు పెద్ద అగ్రరాజ్యాలు కాబట్టి అవి వాళ్ళకు అట్లాంటివేమీ ఉండవు అంత తొందరగా.
వాళ్ళు వచ్చేసి ఈ అన్వాయిస్తాడు ఆధిపత్యం ఈ ఆధిపత్యం ఉండాలని, మాదే గ్రేట్ గా ఉండాలి కంట్రీస్ లో అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అట్లా భగవంతుడు అట్లాంటి పరిస్థితుల్ని అట్లాంటి ఆలోచనలు పుట్టిస్తాడు, మనిషిలో అట్లాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. ఈ కలియుగంలో అదే అట్లాంటి ఆలోచనలు పుట్టించి జన నష్టము, జనులకు విధ్వంసం చేయడము, తర్వాత ఇవన్నీ కూడా తెలియజేస్తాడు. కరోనా నుంచి చాలా మందికి తెలిసి వచ్చింది ఏమనేటువంటి విషయం, ఇంకోసారి తెలియజేస్తాడు. ఇప్పుడు ఆ విధంగా ఉంటుందన్నమాట. అదే అంటే అక్కడ రోగం కాదు, బయటికి పోకుండా ఉంటారు, పనులు నిలిచిపోతాయి, కొంత ట్రాన్స్పోర్టేషన్ నిలిచిపోతుంది, నష్టం వస్తుంది, అదంతా ఇంకో దాని మీద పడుతుంది. ఇట్లా ఇబ్బందులు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అనుకో, కాయగూరల ధరలు పెరుగుతాయి, తర్వాత సరుకుల ధరలు పెరుగుతాయి, రిలేటెడ్ జీవన విధానం. హాస్పిటల్స్ పోకుండా ఉండకపోవచ్చు, అన్ని ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగినప్పుడు ఏమైతుంది, సామాన్య జనం కొనుక్కోలేరు, మనుషులు చాలా. అప్పుడు దాన గుణం అనేది బయట రావాల, ధర్మంతులు వాళ్ళకి సహాయం చేయాలా, అట్లా ఆ విధంగా ఒక చక్రం అనేది మళ్ళీ వస్తుంది. అట్లా సాందీపుడు గదా పరిగ యుద్ధాలలో అన్ని అస్త్రాల యందు కృష్ణుడు మిక్కిలి శ్రేష్టతను పొంది అన్ని లోకాలలోనూ ప్రసిద్ధుడైనాడు. నాయన యుధిష్ఠిర, భోజరాజకుమారుడైన కంసుడు కూడా అస్త్రజ్ఞానంలో, బలంలో, పరాక్రమంలో, కార్యవీర్యంతో సమానుడైనాడు. ఆ భోజ రాజ్యాన్ని వృద్ధి చేస్తున్న భోజవంశీయుడైన కంసుని వల్ల రాజులందరూ గరుకుమంతుని వల్ల సర్పాల వల్లే భయపడుతుండేటువంటి వారు. భరతనందన ఆ కంసుని దగ్గర చిత్రకార్ముక నిశ్చిత విమల ప్రాసాలతో యుద్ధం చేసే పదాతి దళము 1,000,000 మంది ఉన్నారంట కంసుని దగ్గర. 1,000,000 మంది బంగారు ధ్వజాలు గల రతికులై యుద్ధంలో వెనుదిరగని సూర్యులు కంసుని వద్ద 8,00,000 మంది ఉన్నారు. యుధిష్ఠిర, బంగారు కక్షలు కలిగి యుద్ధంలో వెనుదిరగని 8,00,000 ఏనుగులు కంసుని దగ్గర ఉన్నాయంట. చూడండి, ఆ కంసుని దగ్గర గజేంద్రాలు పర్వతాకారంలో ఉన్నాయంట. అవి విచిత్రాలైన ధ్వజ పతాకాలు కలిగి నిత్యం ఆనందంతో ఉండేవి. యుధిష్ఠిర, బాగా అలంకరించుకొని వేగంగా వెళ్లే ఆడ ఏనుగుల యొక్క బలము ఏనుగుల బలం కంటే, మగ ఏనుగుల బలం కంటే రెట్టింపుగా ఉండేదంట. యుధిష్ఠిర, అతని దగ్గర మోదుగా పువ్వులు ఎర్రగా ఉన్న గుర్రాలు 16,000 ఉన్నాయి. కొదమ గుర్రాలు మరొక 16,000 ఉన్నాయి. అవి స్వారీ చేయడానికి శ్రేష్టమైనటువంటివి. బలవంతంగా వాటిని ఎవరు లొంగ తీసుకోలేరు. వాటన్నిటినీ కంసుని సోదరుడు సునాముడు నడిపిస్తాడు. కంసుని దగ్గర అన్ని లక్షల బలం ఉందన్నమాట, అన్ని లక్షల సైన్యము ఉందన్నమాట. కంసునితో సమానమైన సునాముడు ఎల్లప్పుడూ కంసునికి రక్షణగా ఉండేటువంటి వాడు. ఆ సునాముడు అనేటువంటి వాడు సోదరుడు, కంసుని యొక్క సోదరుడు. యుధిష్ఠిర, అతని దగ్గర అన్ని వస్త్రాలు, అన్ని వర్ణాలు కలిగిన గుర్రాలు మిశ్రగణం పేరుతో 60,000 వేరుగా ఉన్నాయి. కంసునితో జరగబోయే యుద్ధం ఒక భయంకరమైన నదిలా ఉంది. అది కంసుని యొక్క రోషమనే మహావేగం కలది. ధ్వజాలనే నదీ తీర వృక్షాలు కలది. మదించిన ఏనుగులొచ్చే మొసళ్ళు కలది. ఆ యముని అధీనంలో ప్రవహిస్తూ ఉంది. శస్త్ర సముదాయం అనే పెద్ద నురుగు కలది. గుర్రములనే గమన వేగము మహాజలము కలది. గదలు పరిగళాలు అనే పాటిన మత్స్యాలు కలది. వివిధ కవచాలచే నాచు గలది. రథాలు ఏనుగులు అనే పెద్ద సుడులు గలది. అనేక విధాలైన రక్తాలనే బురద కలది. విచిత్రాలనే ధనుస్తులచే తరంగాలు గలది. రథాల హస్వాల సముదాయమే మడుగులుగా గలది. దాన్ని వర్ణిస్తున్నాడు. ఆ విధంగా ఉంది ఆయన యొక్క సైన్యము. యుధిష్ఠిర, సైనికులు ఇటు అటు తిరుగుచూ ధ్వని చేయుచుండగా భయంకరంగా నదీ ప్రవాహ ఘోషలా ఉంది. నారాయణుడు తప్ప వేరొక్కడు కంసుని చంపలేరు. నారాయణుడు తప్ప ఎవరూ చంపలేరు. ఎందుకంటే ఈ కాలంలో రాక్షసుల కంటే ఆ కాలంలో రాక్షసులు చాలా బలంగా ఉండేవాళ్ళు అన్నమాట. త్రేతాయుగంలో తీసుకున్న, ద్వాపర యుగంలో తీసుకున్న ఆ రాక్షసులను చంపడానికి చాలా కష్టం. వాళ్ళు అన్ని వరాలు పొందింటారు. వాళ్ళు తపస్సు చేసి అనేకమైనటువంటి యాగాలను చేసి అన్ని వరాలను పండింటాడు. కాబట్టి వాళ్ళని ఎవరు కూడా, దేవతలు ఎవరు సంహరించలేరు వాళ్ళని. అందుకే నారాయణుడే వాళ్ళని సంహరించాలా.
ఎందుకంటే అత్యున్నతమైనటువంటి బలం ఉండేటువంటి వాడే సంహరించాలా అని చెప్పి చెప్తారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు వీళ్ళకి వరాలు ఇచ్చింటాడు, కానీ బ్రహ్మదేవుడిని పుట్టించిండేదే నారాయణుడు, అంతే కదా. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? నాభి కమలం నుంచి వచ్చినాడు. మరి అలాంటి వాడు నారాయణుడు అయితేనే వీళ్ళకి సరైనటువంటి వాడు, మిగతా ఎవరు సరైనటువంటి వాళ్ళు కాదు. కాబట్టి నారాయణుడు తప్ప వేరెవరు చంపగలరు. భరతనందన పెనుగాలి దట్టమైన మేఘాలను చెల్లాచెదరు చేసినట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుని రథంలో ఉండి కంసుల సేనలన్నింటినీ కూడా సంహరించినాడు. కంసుల యొక్క సేనలన్నింటినీ సంహరించినాడు. సభలో అమాత్యులతో తన వంశీయులతో కూడి ఉన్న కంసుడిని శ్రీకృష్ణుడు సంహరించి స్నేహితురాలతో పూజ్యులకు దేవకిని గౌరవించినాడు. కృష్ణుడు యశోదకు రోహిణికి మరలా నమస్కరించి ఉగ్రసేనుని రాజుగా అభిషక్తుని చేసి ఉపేంద్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు యదుముఖ్యులంతా పూజించినారు. అనంతరం సరస్వతీ నదీ తీరంలో రాజులందరితో కలిసి వస్తున్న జరాసంధుని పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు జయించినాడు. జరాసంధుడిని జయించిండేది భార్యలు. భీష్ముడు ఇలా అన్నాడు: యాదవులందరికీ ఆనందం కలిగించిన శ్రీకృష్ణుడు సూరసేన పురాన్ని విడిచిపెట్టి ద్వారకకు వచ్చినాడు. అక్కడంతా కూడా చక్కబెట్టి తన లీలా రహస్యాలు, లీలా విశేషాలన్నింటినీ చేసి ద్వారకకు వచ్చినాడు. పుండరీకుడైనటువంటి శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించి అనేక రత్నాలు వాహనాలుగా పొంది యథాయోగ్యంగా వాటిని రక్షించినాడు. వరాలతో గర్వించిన మహాసురులను, దానవులతో కూడిన విఘ్నాలు కలిగిస్తున్న దైత్యులను శ్రీకృష్ణుడు సంహరించినాడు. కృష్ణ అవతారమే ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినటువంటి అవతారమే అదనమాట. దేవతా గుణాలకు కూడా భయంకరుడై నరకుడనే రాక్షసుడు విఘ్నాలు కలగజేశాడు. అతని ప్రభావం గురించి మీకు తెలుసు. నరక చతుర్దశి మనము. అతడు సర్వ దేవాసురులకు యముడు లాంటి వాడు. మనుషులకు ఋషులకు విరోధంగా ప్రవర్తించేవాడు. శత్రు దుర్భేద్యమైన మూర్తి లింగ రూపమైన గుహను భూమిలో నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉండేటువంటి వాడు నరకుడు అనేటువంటి వాడు. నరకాసుని భౌముడని కూడా అంటారు. అతడు ఏనుగు రూపంలో త్వష్ణ యొక్క కూతురు కళేరువును చేపట్టినాడు. కళేరువు ఆమె చాలా అందమైంది, 14 సంవత్సరాల ప్రాయం కలిగింది. నరకుడు ప్రాక్ జ్యోతిష్పురాన్ని పరిపాలించేవాడు. ప్రాక్ జ్యోతిష్కపురం. అతనికి దుఃఖం కానీ, భయం కానీ, బాధలు కానీ లేవు. అతడు కరేసువును బలవంతంగా చేపట్టి తన పురానికి ఎత్తుకొని వచ్చినాడు. చాలా మందిని ఎత్తుకొని వచ్చి బంధించినాడు. నరకుడు అన్నాడు: దేవి, దేవతల దగ్గర, మనుషుల దగ్గర ఉన్న వివిధ రత్నాలన్నింటినీ, ఈ భూమి మీద సముద్రంలో ఉన్న సంపదలను ఈ రోజు నుంచి దైత్యులు, దానవులు, సర్వరక్షకులు నీకు బహుమతిగా ఇస్తారు. దేవతల దగ్గర ఉండేటువంటి అన్నీ కూడా, భూమి మీద సముద్రంలో ఉండేటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దైత్యులందరూ నీకే బహుమతిగా ఇస్తారు. అవి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఇక అట్లా చెప్పినాడు. దేవతల దగ్గర, మనుషుల దగ్గర ఉన్న రత్నాలన్నింటినీ, భూమి మీద సముద్రంలోనూ ఉన్న సంపదలను ఈ రోజు నుంచి దైత్యులు, దానవులు, సర్వ రాక్షసులు నీకే బహుమతిగా ఇస్తారు. అంటే మొత్తం సంపద అంతా కూడా నీ దగ్గరే ఉంటుంది అని చెప్పాడు. భీష్ముడు ఇలా అన్నాడు: భరతనందన, ఈ విధంగా ఎన్నో ఉత్తమ రత్నాలను, శ్రీరత్నాలను కూడా నరకుడు ఎత్తుకొని వచ్చినాడు. శ్రీరత్నాలు అంటే గొప్ప పతివ్రతలు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎత్తుకొని వచ్చినాడు వాడు. ఆ నరకుడు గంధర్వ కన్యలను, దేవ మనుష్య కన్యలను, 7 విధాల అప్సర గణాలను బలవంతంగా ఎత్తుకొని వచ్చినాడు. అందరినీ ఎత్తుకొని వచ్చినాడు. ఈ రీతిగా కొనియాడబడిన స్త్రీలు 16,000 మంది అతని దగ్గర ఉన్నారంట. 16,000 మంది. వారంతా సత్పురుష మార్గాన్ని అనుసరిస్తూ ఏకవేణిదారులై నియమంగా ఉంటున్నారు. నరకుడు వారందరినీ మణిపర్వతం మీద అంతఃపురం నిర్మించినాడు. దాని పేరు ఔదక. దాన్ని మురాసురుని అధీనంలో ఉంచినాడు. మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని అధీనంలో అక్కడ ఒక భవనాన్ని నిర్మించి 16,000 మందిని అక్కడ పెట్టాడు. కృష్ణుని. నరకుడు
వాడు ప్రాగ్దోషిస్కపురం నరకుడు మురాసుని 10,000 మంది కుమారులు ఇతరులైన ముఖ్య రాక్షసులు రక్షిస్తూ ఉండేటువంటి వారు. యుధిష్ఠిరా, భూమిపుత్రుడైన నరకాసుడు తపస్సు చివరిలో వరాన్ని పొందినాడు. దానికి గర్వించి దేవమాత అతిథి కుండలాల కోసం అవమానించినాడు. మునుపు రాక్షసులెవరూ చేయని మహోఘోరమైన పాపాన్ని నరకాసుడు చేశాడు. రాక్షసులెవరూ చేయనటువంటి మహాఘోర అపరాధాన్ని చేసినాడంట. ఏమి అంటే, భూదేవి ఆయన కన్నది, ప్రాగ్దోషిస్కపురం రాజధానిగా వేలుతుండేవాడు. యుద్ధ దుర్మర్దులైనటువంటి 4 దైత్యులు ఎప్పుడు ఆ పురాన్ని రక్షిస్తుండేవారు. ఆ రాక్షసులు తక్కిన వికృత రూపాలు గల రాక్షసులతో పాటు భూమార్గం నుంచి దేవమార్గం ద్వారా మార్గాన్నంతా ఆక్రమించి అందరినీ భయపెడుతూ ఉండేటువంటి వారు. భూదేవి కుమారుడే వాడు. హయగ్రీవుడు, నిశంభుడు, క్రూరులైన పంచజనుడు, 1000 మంది పుత్రులు గల మురుడు, వీరు 4 వరదానం పొంది సంచరించేవారు. వారిని చంపడం కోసం మహాబాహువు చక్రగద ఖడ్గదారి జనార్దనుడైన వాసుదేవుడు వృష్ణి వంశంలో జన్మించినాడు. వాడిని సంపడానికే వృష్ణి వంశంలో జన్మించినాడు. నాయన యుధిష్ఠిరా, లోక ప్రసిద్ధి తేజస్సు గల ఈ పురుషోత్తముడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. యుధిష్ఠిరా, ఇంద్రుని నివాసములైనటువంటి అమరావతి కంటే మిక్కిలి అందమైన నగరం ద్వారక. ఈ భూమిపై అన్నిటికంటే మిక్కిలి అందమైనది ద్వారక. నువ్వు ఈ విషయం ప్రత్యక్షంగా ఎరుగుదు. అమరావతిలా ప్రసిద్ధమైన ద్వారకా నగరంలో వృష్టి వంశస్థులంతా ఉండే పెద్ద సభాభవనం ఉంది. దాన్ని దాశార్హి అని ప్రసిద్ధమైంది. అది 1 యోజన వైశాల్యం ఉండేది. అదంతా కూడా బలరామకృష్ణుడు ముందుండగా వృష్ణి అందక వంశస్థులంతా అక్కడ ఉండేవారు. వారు సమస్తమైన జనుల జీవనాన్ని రక్షిస్తూ ఉండేటువంటి వారు. భరతశ్రేష్ఠ, అక్కడ ఆసనాలన్నింటి యందు ఒకానొకప్పుడు దివ్య పరిమళం గల గాలులు వీచేవి, పూల వానలు కురిసేవి. తరువాత 1000 సూర్యుల సమాన కాంతి గల మహోద్భుతమైనటువంటి తేజోరాశి ముహూర్త కాలం అంతరిక్షంలో ఉండి ఆ తరువాత భూమిపై అవతరించింది. అంటే 1000 సూర్యుల సమాన కాంతి గల మహోద్భుతమైనటువంటి తేజోరాశి. భగవద్గీతలో అడుగుతాడు. భగవద్గీతలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునునికి 1000 సూర్యులు ఉంటారో అంత కనపడతాడంట శ్రీకృష్ణ భగవాను. ఒక సూర్యుడినే మనం చూడలేము. 1000 సూర్యుల్ని చూపించినప్పుడు ఆయన భయపడిపోతాడు. ఆ విశ్వరూపం చూడలేడు. సో అట్లాంటి వాడే మన భూమిపై ఒక చిన్న అవతారంగా ఆయన రావడం అనేటువంటి జరిగింది. తర్వాత అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో తెల్లని ఏనుగుపై దేవగణాలతో పరివృతుడై ఇంద్రుడు కనబడ్డాడు. బలరామకృష్ణులు, ఉగ్రసేన మహారాజు, వృశ్చిక గణాలు ఎదురేగి అతన్ని నమస్కరించాయి. అతడు ఏనుగు మీద నుంచి వేగంగా దిగి జనార్దన్ని, బలదేవుణ్ణి, రాజును కౌగలించుకున్నాడు. ఉద్ధవుడు, వసుదేవుడు, దీశాలి, ప్రద్యుమ్నుడు, శాంబుడు, అనిరుద్ధుడు, సాత్యకి, గద, సారణ, అక్రూర, కృతవర్మ, చారుదేష్ట, సుదేష్ణ యాదవులు యథోచితంగా కౌగలించుకుని అతను చూశారు. అదేవిధంగా ఇంద్రుడు వృశ్చంతక ప్రధానులను కౌగలించుకొని వారు చేసిన పూజను స్వీకరించి తల వంచుకొని ఇలా పలికాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు: నాయన కృష్ణ, నీ తల్లి అతిథి పంపగా వచ్చాను. భూమిపుత్రుడైన నరకుడు కుండలాలను అపహరించినాడు, కవచ కుండలాలను అపహరించినాడు. మధుసూదన, మహాభాగా, నరేశ్వర, ఈ లోకంలో తల్లి ఆదేశాన్ని ఆచరించేవాడివి నువ్వే. అందువల్ల నువ్వు నరకాసుని సంహరించు అని చెప్పినాడు. అప్పుడు మహాబాహు అయినటువంటి జనార్దనుడు ప్రసన్నుడై అతనితో ఇలా అన్నాడు: నరకాసును సంహరించి కుండలాలు తీసుకుని వస్తాను. ఇలా పలికి బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు ఉన్నగు వారితో గోవిందుడు మాట్లాడాడు. ఆ తర్వాత మహాయశస్వి అయిన వాసుదేవుడు దేవతలకు హితాన్ని చేయగోరి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళాడు. శత్రు సంహార్త అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణుడు బయలుదేరగా వెనుకనే ఇంద్రుని ముందుంచుకొని దేవతలందరూ ఆనందంతో తుదిస్తూ వెళ్ళారు. శ్రీకృష్ణుడు నరకాసుని యొక్క ముఖ్యులైన రాక్షస గణాలను సంహరించినాడు. మురాసురుడు సృష్టించిన 6000 పాశాలను చూశాడు. ఆ పాశాల చివర చురకత్తులు ఉండేవండి. పాశాలు ఉండేవి,
దాంట్లో చురకత్తులతో వాళ్ళు చేసేటువంటి వాళ్ళు. ఆ శ్రీకృష్ణుడు అస్త్రముతో ఆ పాశాలను ఛేదించి మురాసురుని అతని వంశస్థులందరినీ కూడా సంహరించినాడు. శిలా సంఘాలను అధిగమించి నిశంభుణ్ణి సంహరించినాడు. అందరినీ కూడా సంహరించేసినాడు. అక్కడ ఉండేటువంటి మురాసురుడు వీళ్ళందరినీ కూడా సంహరించినాడు. అటుపై 1000 యోధులకు సమానుడైన సర్వదేవతలతో ఒంటరిగా యుద్ధం చేయగల మహాబలవంతుడు తేజోవంతుడైన హయగ్రీవుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించినాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడు, ఆయన అవతారం ఉంది, అది వేరే విషయం, అది వేరే. భరత శ్రేష్ఠ యాదవులందరికీ ఆనందం కలిగించినాడు. దేవసుతుడు అమిత తేజస్వి అయిన శ్రీకృష్ణుడు లోహిత గంగమనే చోట ఉన్న ఔదకమనే ప్రదేశంలో విరూపాక్షుణ్ణి నరకుణ్ణి వెంటనుంటూ క్రూరమైన పంచజనులుగా ప్రసిద్ధి చెందిన రాక్షసులను సంహరించినాడు. అనంతరం సంపదలతో ప్రకాశిస్తున్న ప్రాగ్జ్యోతిష్కపురానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. భరతశ్రేష్ఠ వారికి జరిగిన యుద్ధంలో దైవాసురులకు జరిగిన మహాయుద్ధంతో కూడా సమానమైంది కాదు. అది లోకానికి అంతటికీ మిక్కిలి ఆశ్చర్యంగా ఉంది. ఆ లోకమంతా కూడా జనార్దన్ను ఎదుర్కొన్న దానవులు చక్రము లాంఛనము శక్తి ఖడ్గము మున్నగు వానిచో పడిపోయాడు. పురుషశ్రేష్ఠుడు పురుషోత్తముడు మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణుడు 8 లక్షల మంది దానవులను సంహరించి పాతాళ గుహలోకి ప్రవేశించినాడు. అక్కడ దేవతా సంఘాలకు భయంకరమైన నరకునితో అతి తేజస్వి శ్రీకృష్ణుడు మధు రాక్షసులతో వలె యుద్ధము చేసినాడు. నరకునితో యుద్ధం చేసినాడు. భరతనందన, దేవేంద్రుని కోరికపై అతిథి కుండలాల కొరకు మహాత్ముడైన శ్రీకృష్ణునికి నరకునికి ఘోర యుద్ధం జరిగింది. సుదర్శన చక్రాన్ని ధరించి బలవంతుడై మధుసూదనుడు ముహూర్త కాలము నరకుని లాలలతో పలికరించి పిమ్మట చక్రముతో అతని శిరస్సును ఖండించినాడు. వజ్రాయుధం చేత వృతాశ్రుని వలె చక్రము చేత ఖండింపబడిన అతని శిరస్సు హఠాత్తుగా భూమిపై పడింది. అంటే సత్యభామ హెల్ప్ చేస్తుంది, ఇక్కడ చెప్పలేదు. భూదేవిపై నేలపడిన నరకుని చూసి కుండలాలు తీసుకుని శ్రీకృష్ణునికి ఇచ్చి ఆ మహాబావుతో ఇలా అన్నాడు. భూమి ఇలా అంది, ప్రభు మధుసూదన, నీ చేత సృష్టించబడ్డాడు, నీ చేత చంపబడ్డాడు. నువ్వు ఎలా కోరుకుంటే అలా ఆడుకో, అతని సంతానాన్ని మాత్రం రక్షించు అన్నాడు. ఆ భూమి అనిందంట. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, నీ కుమారుడైన ఈ నరకుడు దేవతలను మునులను పితరులను మహాత్ములను సర్వ ప్రాణులను భయపెట్టినాడు. బ్రహ్మద్వేషి పురుషాదముడు, లోకులచే ద్వేషించబడినవాడు, దేవతలకు శత్రువు, లోక కంటకుడు కూడా. సమస్త లోకాలు నమస్కరించదగిన అతిథిని బాధించి బలవంతంగా గర్వముతో కుండలాలను అపహరించి అందువల్ల ఇతను చంపబడ్డాడు. అంటే మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైనా కూడా మనకు గర్వంతో కానీ బలవంతంగా కానీ ఎవరిని కూడా పీడించరాదు అనేటువంటిది మనకు తెలుస్తున్నాడు. భగవంతుడు వాళ్ళని ఖచ్చితంగా ద్వేషిస్తాడు, వాళ్ళని కావాలంటే సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు భామిని, నేను చేసిన పని వలన నా పట్ల కోపగించవద్దు, నా ప్రభావం వలన నీ పుత్రుడు ఉత్తమ గతిని పొందినాడు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని చంపినాడు అంటే వాళ్ళ శరీరాన్ని ఆత్మను విడదీస్తాడు, అంతే, వేరే ఏం లేదు. అది భగవంతుని యొక్క సంకల్పం. అది మన శరీరాన్ని ఆత్మను విడదీసి ఇంకొక జన్మని ఇస్తాడు, ఇంకొక జన్మను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే మానవ జన్మలో అదే మనకు ఉండేది. మన శరీరాన్ని ఆత్మను విడదీస్తాడు, శరీరం వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం రావడం అనేటువంటి జరుగుతుంది. దీంట్లో మనం చేసినటువంటి పుణ్యకార్యాలను తీసుకుంటాడు. మానవ జీవితంలో మనం ఏమైతే చేసినామో, మన భావన ఎలా ఉందో, మన యొక్క ఆరాధన ఎలా ఉందో, మన యొక్క భక్తి ఎలా ఉందో, మన యొక్క అనురక్తి ఎలా ఉందో, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తాడు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చినటువంటిది ఆయన్నే జడ్జి చేస్తాడు. నీకు కర్మ ఫలితం అనేటువంటిది ఇస్తాడు. కర్మ ఫలితం అందరికీ ఇస్తుంటాడు. ఆ కర్మ ఫలితాన్ని తగ్గించడము తీసేయడము అనేటువంటిది భగవంతుడికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉరిశిక్ష పడి ఉంటుంది అనుకోండి, వానికి సుప్రీంకోర్టు అతనికి తీసేయచ్చు ఉరిశిక్షను. ఇది రాష్ట్రపతి తీసేయచ్చు, ఎవరు ఇచ్చినా కూడా క్షమాభిక్ష పెట్టి. అట్లా భగవంతుడు ఫైనల్గా ఏమైనా చేయొచ్చు.
కర్మ ఫలితాన్ని తీసేయచ్చు, మనం చెడు ఫలితాన్ని తీసేయచ్చు, లేదా చెడు ఫలితాన్ని తేలిగ్గా పోయేటువంటి మార్గంగా కూడా చేయొచ్చు. అది భగవంతుడిని మనం పట్టుకోవడం అనేటువంటి జరగాలి. మరి ఆ విధంగా చేయాలి అంటే మనము మానవ జీవితంలో, ఈ భౌతికమైనటువంటి మానవ జీవితంలో మనము భౌతికమైనటువంటి వాంఛను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయుష్ ఎప్పుడుందో తెలియదు మనకి. అంటే భౌతికమైనటువంటి మనము ఎంతవరకు మనకు అవకాశం ఉంటే అంతవరకే మనము సంపాదించుకోవాలి. అధర్మంగా, అక్రమంగా, భయపెట్టి, మాటలు చెప్పి ఇట్లా దాంతో సంపాదించుకోవాలి. అది చాలా పాపంగా ఉంటుంది. తెలియని వాళ్ళని మోసగించడము, తెలిసిన వాళ్ళని బురుడి గుట్టించడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అవి చాలా ఇది. ఎందుకంటే మనకు అంతరాత్మకు తెలుస్తుంది మనం తప్పు చేస్తున్నాము అనేది మన అంతరాత్మే చెప్తుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి అంటాడు, ఏమంటాడంటే నీ గురించి నీకే బాగా తెలుసు అంటాడు. నాకేం తెలుసు? నీ గురించి నీకే బాగా తెలుసు అయ్యా, నాకేం తెలుసు అంటాడు ఆయన. కరెక్టే కదా ఆయన ఏంటి, నీ గురించి నీకే తెలుసు. మరి నీ గురించి నీకే తెలిసినప్పుడు నువ్వెందుకు సరిదిద్దుకోవు? దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గం చూడాలి. ఇప్పుడు మనం ఏమంటామంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి కర్మం అంటాము. నువ్వు స్పీడ్ పోయిండేది ప్రతిదానికి కర్మ అనుకోకూడదు. నువ్వు స్పీడ్గా పోయి తాగి నడిపింటావు, దానికి కర్మ ఫలితమా? అది తప్పు, అది మానవ తప్పిదం. కాబట్టి నువ్వు ప్రతిదానికి కర్మ, అబ్బా వానికేమో ఆయుష్ లేదు తప్ప వెళ్ళిపోయినాడు అనేది. ఆయుష్ వాడు సక్రమంగా ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటే లిఫ్ట్లోకి ఎక్కింది ఒక ఆయమ్మ, కింద పడిపోయింది. ఎవరు చూడమన్నారు? లిఫ్ట్లోకి ఎక్కేటప్పుడు నువ్వు సెల్ ఫోన్ ఎవరన్నా చూస్తారా? మెట్లు ఎక్కేటప్పుడు ఇచ్చి చూసుకునేది. మెట్లు ఎక్కేటప్పుడు సెల్ ఫోన్ తీసుకునేది. నా సెల్ ఫోన్ ఉందని చూపించాయి, కాలు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అది అజాగ్రత్త కదా. కొన్నిసార్లు అజ్ఞానము, కొన్నిసార్లు నిర్లక్ష్యము ప్రమాదానికి గురి చేస్తుంది మనకి. కొన్నిసార్లు నిర్లక్ష్యము, కొన్నిసార్లు అజ్ఞానము, రెండూ కూడా మనకు ప్రమాదానికి గురి చేస్తుంది. కాబట్టి అజ్ఞానంగానూ ఉండకూడదు, నిర్లక్ష్యంగానూ ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో మనకు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఆమె అంత దూరం నిలబడింది రోడ్డుకి, మొన్న హైదరాబాద్లో అంత దూరము రోడ్డుకి యాక్సిడెంట్ జరిగే సంబంధమే లేదు. కానీ ఒక కారు వచ్చి ఇంకొక కారుని గుద్ది ఆ కారు పోయి ఆయన మీద పడింది. అది కర్మ ఫలితం. ఆమె అడుంది కానీ ఆమెకు ఛాన్సే లేదు, ఆమె యాక్సిడెంట్ అయ్యే ఛాన్సే లేదు. అది కర్మఫలం. అది కర్మఫలం అంటారు దాన్ని. ఆడెక్కడో ఉండాయమ్మా, ఈడుండేటువంటి ఒక కారుకి ఢీ కొట్టి ఆ కారు పోయి ఆమెకే తగిలి ఆమె చనిపోయింది. అది కర్మ ఫలితం అంటారు దాన్ని. కాబట్టి మనం రోడ్లో నిర్లక్ష్యంగా ఉన్న వరకు పడిపోతుంది. కాబట్టి కర్మ ఫలితానికి, నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి చాలా తేడా ఉంటుందన్నమాట. అవి మనం తెలుసుకోవాలి. పెద్దానికి దాన్ని ఆపాదించకూడదు. పెద్దానికి అక్కడ ఉండాయమ్మ పోయింది అంటే అది కర్మ ఫలితమే. కాబట్టి పెద్దానికి మనం ఆపాదించకూడదు అని చెప్తుంది శాస్త్రం. అదనమాట. కాబట్టి ఇక్కడ సత్యభామ తోడుండగా భూమి కుమారుడైన నరకుని సంహరించి లోకపాలకులతో పాటు శ్రీకృష్ణుడు నరకుని నివాసాన్ని సందర్శించినాడు. యశస్వి అయిన నరకుని ఇంట్లో అక్షయమైనటువంటి ధనము, వివిధ రత్నాలు ఉండడం చూశాడు. మణులు, ముత్యాలు, వైడూర్యాలు పొదిగిన వస్తువులు, అశ్వసారలు, సూర్యకాంత మణులు, జంబూనాదము, శాంతనాదం అనే బంగారుతో చేయించినటువంటి వస్తువులు, అవే కాకుండా అంతఃపుర భవనంలో బంగారు వర్ణంతో స్వచ్ఛంగా ప్రకాశించేటువంటి అనేకమైనటువంటి అంతటి సంపద కుబేరుని దగ్గర కూడా ఉండదంట. అంతటి సంపద కుబేరుని దగ్గర కూడా ఉండదంట. పూర్వం చూసి ఉండలేదు ఇంత సంపద. కాబట్టి ఇంద్రుడు ఇలా అన్నాడు, వివిధ మణిరత్నాలు, సంపదలు, బంగారు జలతారులు గల పెద్ద పెద్ద అంబారీలు, 20,000 ఏనుగులు, వాటి రెట్టింపుగా ఆడ ఏనుగులు, దేశీయులైనటువంటి అశ్వాలు 8 లక్షలు, ఎద్దులతో కూడినటువంటి వాహనాలు, బండ్లు, ఉన్ని వస్త్రాలు, ఆసనాలు, ఇచ్చానుసారం మాట్లాడే అందమైన పక్షులంట. ఇచ్చానుసారం మాట్లాడే, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాయి. చంద్రబాబుడు, మిశ్రితమైనటువంటి వివిధ రథాలు, వీటన్నిటినీ ఋషి వంశస్థుల నివాసులు ద్వారకు తరలించినాడు. అన్ని తీసుకొని పోండి, పదం పండి మొత్తం అన్ని తీసుకుపోయినాడు.
ఏమి వదలలేదు. భీష్ముడు ఇలా నరకాసుని భవనంలో ఉన్న దేవతల యొక్క, గంధర్వుల యొక్క, దైత్యుల యొక్క, అసురుల యొక్క రత్నాలన్నింటినీ ఇంద్రుడు కృష్ణునితో పాటు గరుడునిపై ఎక్కించి మణిపర్వతం మీదకి తీసుకుని వెళ్ళిపోయినాడు. అన్ని తీసుకుని పోయినాడు మొత్తం అంతా కూడా వాళ్ళకి పంచడానికి. అక్కడ స్వేచ్ఛగా గాలులు వీచినాయి, విచిత్రమైన ఉజ్వల కాంతులు వ్యాపించినాయి. దేవతా సమూహాలు ఆశ్చర్యపోయినాయి. ఈ పర్వత కాంతి ఆకాశంలోని చంద్ర సూర్య దేవతా మహర్షుల కాంతితో తిరస్కరిస్తూ ఉంది. బలరాముని చేత, ఇంద్రుని చేత అనుగ్రహ పొంది మహాబాహువైనటువంటి శ్రీకృష్ణుడు ప్రీతితో నరకాసు నివాసమైన మణి పర్వతాన్ని ప్రవేశించినాడు. అక్కడ వైడూర్య వర్ణాలతో ఉన్నటువంటి ద్వారణాలు, గృహాలు మధుసూదనుడు చూసినాడు. ఆ విధంగా మణి పర్వతము చిత్రమునందు రాయబడిన మేఘం వల్లే ప్రకాశిస్తున్నాడు. మణులు పొదిగిన మెట్ల గల విశాల ఆరుముహాలు, అందమైన మేని ఛాయలు గల గంధర్వ సుర ముఖ్యుల ప్రియురాండ్లు, కూతుళ్ళు స్వర్గ సమానమైన ఆ ప్రదేశంలో అపరాజితులై మధుసూదన్ని చూసినారు. అంటే వీళ్ళు బంధించినాడు కదా 60,000 మందిని, వాళ్ళందరూ కూడా మధుసూదన్ని చూశారు. అతన్ని చూడగానే వాళ్ళందరూ కృష్ణుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. వారంతా కాషాయ దత్రాలు ధరించి ఇంద్రియ నిగ్రహంతో ఒంటికాలతో తపస్సు చేస్తున్నారంట పాపం వాళ్ళందరూ కూడా. వ్రతాన్ని పాటించడం వల్ల కలిగిన దుఃఖం వారెవరిని బాధించలేదు. నిర్మలమైన ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఆ స్త్రీలు యదుసింహుడైన ఋషికేశుని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించినారు. కన్యకలారా, ఈ పురుషోత్తమ, దేవతల కార్యసిద్ధికై గోవిందుడు వస్తాడని మాకు నారదుడు చెప్పాడు. అతను సపరివారంగా నరకుణ్ణి, నిశంభుణ్ణి, మురాసుని, హయగ్రీవుణ్ణి, పంచజనులను సంహరించి మాకు అనంత సంపదలు ఇచ్చినాడు. నిన్ను తలుచుకుంటూ నిత్యము ఘోరమైన తపస్సు చేస్తున్నాము. చాలా కాలం గడిచింది. మహాబాహువైనటువంటి మాధవుడు ఎప్పుడు చూస్తాము అని చెప్పేసి అని మనసులో సంకల్పం చేసుకుని, పురుషోత్తమ, ఈ రాక్షసుల చేత రక్షింపబడుతూ ఎల్లప్పుడూ తపస్సు చేస్తున్నాము. గంధర్వ విధితో వివాహం చేసుకుని మాకు ప్రియాన్ని కలిగించు. మాకందరికీ వివాహం చేసుకోవయ్యా. మాకు ప్రీతిమైన కోరికలు సిద్ధించడం కొరకు వాయుదేవుడు కూడా దేవర్షి నాదుడు చెప్పింది త్వరలో జరుగుతుంది అని చెప్పాడు. యుధిష్ఠిర, దేవ గంధర్వాది స్త్రీలను గౌరవించబడిన వృషభాక్షుడైనటువంటి శ్రీకృష్ణుని దేవ గంధర్వులంతా నూతన గోవులతో కూడిన గోపాన్ని చూశారు. చంద్రునిలాగా ఉన్న అతని ముఖాన్ని చూసి సంతుష్ట మనస్కులై ఆ కన్యల ఆనందంతో మహాభావమైన శ్రీకృష్ణునితో ఇలా అన్నారు. పూర్వం ఎప్పుడూ వాయుదేవుడు ఈ మాట మాకు చెప్పాడు, అది నిజమైంది. ప్రాణులందరికీ పనులు చేసుకోగల నారద మహర్షి కూడా ఇలా అన్నాడు. సర్వవ్యాపకుడైన నారదుడు శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించి భూమి కుమారుడైన నరకుణ్ణి చంపి మీకు భర్త కాగలడు అని మాకు నారదుడు, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి మా సౌభాగ్యం వల్ల దేవముఖ్యులైనటువంటి నారద మహాముని వచనం వల్ల నీ దర్శనం చేతనే నిజం కాదగింది. మహాత్ముడైన చంద్రుని వంటి నీ ముఖం చూడడం చేత ఈరోజు మేము కృతకృతులైనాము. అంటే భగవంతుని ముఖాన్ని చూడడం వల్ల భగవంతుని పట్ల కామభావం కలిగిన అందరితో యుధిష్ఠిరుడైన శ్రీకృష్ణుడు అన్నాడు, ఆ సుందరీ మండలారా, మీరు కోరిన విధంగా అంతా మీకు జరుగుతుంది. సమస్త రత్నాలను ఇతర స్త్రీలను దేవకుల చేత ద్వారకు పంపి దేవకి సుతుడైనటువంటి శ్రీకృష్ణుడు శ్రేష్టమగు మణి పర్వతాన్ని వైనతేని భుజాలపై వేగంగా ఎక్కించినాడు. సర్వప్రాణులు చూస్తుండగా పక్షిగణాలు ఏనుగులతో, సర్ప మృగ పన్నగ సమూహాలతో, శిలలతో, పెనుపానుపులతో, విచిత్రమైన నెమళ్ల సహాయంతో మణి పర్వతాన్ని పెకిలించి శ్రీకృష్ణుడు గరుడునిపై పెట్టినాడు. మణి పర్వతాన్నే పకిలించినాడు. మహాపర్వతాన్ని పోలిన మహాబాలుడైనటువంటి గరుడు బలరామకృష్ణుల మహాబలుడైన ఇంద్రుని రత్నరాసులను, మణి పర్వతాన్ని, వరుణుని అమృతాన్ని, చంద్రుని పోలిన దివ్య ఛత్రాన్ని మోస్తూ తన రెక్కల కదలికచే అన్ని దిక్కుల యందు వింత ధ్వనిని అతను కలిగించినాడు. ఎగురుతూ గరుడు ఆ పర్వతాగ్రములు పడగొడుతూ వృక్షాలను పకిలిస్తూ పెద్ద పెద్ద మేఘాలు కూడా తనతో లాక్కోబోయినట్టుగా గరుడు తన తేజస్సుతో గ్రహ నక్షత్ర తారల యొక్క సప్త ఋషుల యొక్క ప్రబల సమూహాన్ని అతిక్రమించి చంద్ర సూర్య మార్గంలో వెళ్ళాడు. భరతశ్రేష్ఠ, మేరు పర్వతం యొక్క మధ్యమ శిఖరానికి చేరేసరికి మధుసూదనుడు సమస్త దేవస్థానాలను చూశాడు. యుధిష్ఠిర, శత్రుమర్దన, విశ్వదేవతల యొక్క మద్గణాల యొక్క సాధ్యుల యొక్క ప్రకాశమయ స్థానాలను అధిగమించి అశ్విని కుమారుల పుణ్యతమలోకం చేరి ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేవలోకం చేరినాడు. ఈ విధంగా దేవలోకాన్ని ఆయన చేరినాడు. ఆయన వచ్చినటువంటి కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చి
ఈ విధంగా దేవలోకాన్ని చేరినాడు. ఈ విధంగా ఇంద్రుని భవనంపై చేరిన జనార్దనుడు గరుడుని పై నుంచి కిందకు దిగి అతిథి పాదాలకు నమస్కరించి సమస్త దేవతలు బ్రహ్మ దక్షుడు మున్నగు ప్రజాపతులందరూ అతన్ని పూజించినారు. అటు తర్వాత బలరామునితో పాటు కేశవుడు దివ్యమైన అతిథి కుండలాలను అమూల్య రత్నాలను ఇచ్చినాడు. అతిథి వాటినన్నింటినీ స్వీకరించి మానసిక దుఃఖం శాంతించగా బలరామకృష్ణుని గౌరవించింది. ఆ కుండలాలను మళ్ళీ ఆమెకు దేవతల తల్లికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆమె శాంతించింది. సో ఇది కృష్ణుడు చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి లీలలు ఇక్కడ టూకీగా చెప్పడం అనేటువంటి జరిగింది. హరి ఓం స్వస్తి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చద్భువి తత్సర్యం చుమ్యతాదేవ నారాయణ నమోస్తుతి. శుక్రవారం కదా, శుక్రవారం శివరాత్రి క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు చక్రవకు చంబునకు జలజాక్షి మోమునకు చక్రవకు చంబునకు నెలకొన్న కపురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. చరణకిసలయములకు సఖియరంబోరులకు చరణకిసలయములకు సఖియరంబోరులకు నీలతమగు ముత్తేల నీరాజనం. హరిది జగనంబులకు అతిమని జనాభిని హరిది జగనంబులకు అతిమని జనాభిని నిరదినావర్ణ నీరాజనం నిరదినావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం. శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. పగడు శ్రీ వెంకటేశు పట్టపురాణి అగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి జగడు సతి కలలకు నీరాజనం. జగదీలమే మంగ చక్కదనములకే జగదీలమే మంగ చక్కదనములకే నిగడు నిజ శోభనకు నీరాజనం. జగతి అలమే మంగ చక్కదనములకే నిగడు నిజ శోభనకు నీరాజనం నీరాజనం నీరాజనం. శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతినా శ్రీ
వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం. జై ఇందిరారమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, గోవింద గోవింద, పార్వతీపతే.